మన వేదాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి సారం అంతా కూడా భగవద్గీతలో ఉందండి. ఆ 700 శ్లోకాల ఔషధం. అదేదో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి, ఇదేది మాకు సంబంధం లేదు, దీని గురించి ఎందుకు ఇంపాక్ట్లో చెప్తున్నారని మీరు అనుకోకూడదు. మన వేదాంగాలలో ఋషులు ఏవేవైతే సత్యాలన్నిటినీ కూడా చెప్పారో వాటన్నిటినీ ఒకటిగా చేసి ఒక పాలు పిండాడు కృష్ణుడు అనేటువంటి తెలివైనటువంటి వాడు. ఎవడు బుద్ధిశాలి అయి ఉంటాడో వాడికే ఈ పాలు కావలసిన అవసరం ఉంది. అసలు మన వేదాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి సారం అంతా కూడా భగవద్గీతలో ఉందండి. ఆ 700 శ్లోకాల ఔషధం. ఆ ఔషధం మళ్ళా మందు అంటే తినే నాలుగుకి వినే చెవికి చాలా కష్టంగా ఉంటుంది అని అనుకోకూడదు. గీతామృతం ఇది. అంటే ఇది తినేటువంటి నాలుకకు, వినేటువంటి ఆ యొక్క చెవికి, భావించే మనస్సుకి అంతా కూడా ఆనందంగా ఉంటుంది భగవద్గీత. అందుకే అదేదో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి, ఇదేది మాకు సంబంధం లేదు, దీని గురించి ఎందుకు ఇంపాక్ట్లో చెప్తున్నారని మీరు అనుకోకూడదు. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. మన వేదాంగాలలో ఋషులు ఏవేవైతే సత్యాలన్నిటినీ కూడా చెప్పారో వాటన్నిటినీ ఒకటిగా చేసి ఒక పాలు పిండాడు కృష్ణుడు అనేటువంటి తెలివైనటువంటి వాడు. అర్జునుడు దూడ. మామూలుగా యజమానికి ఇచ్చేస్తాడు. పాలు పితికేటువంటి వాడు ఏం చేస్తాడంటే ముందు దూడను విడిచిపెడతాడు. ఈ దూడ వెళ్ళి తల్లి పొదుగు కుమ్ముతుంది. తల్లి చాలా ప్రేమతో పాలన్నీ పొదుగులోకి పంపిస్తుంది. కొన్ని పాలు అది తాగిన తర్వాత ఆ బిడ్డ కడుపు నిండిపోయాక పక్కకి లాగేసి మిగతా పాలన్నీ పిండి యజమానులకి ఇస్తాడు. కృష్ణ పరమాత్మ దుగ్ధం గీతామృతం మహత్ ఎవరికి ఇచ్చాడు? సుధీహి, యువకులైనటువంటి మీ అందరికీ ఇచ్చారు. కాబట్టి సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త. ఎవడు బుద్ధిశాలి అయి ఉంటాడో వాడికే ఈ పాలు కావలసిన అవసరం ఉంది. మీకెవరన్నా భగవద్గీత గ్రంథాన్ని ఒక బహుమతిగా ఇస్తే ఏం చేస్తారు? ఏదో పరమాత్మ బొమ్మ ఉందని చెప్పి పట్టుకెళ్ళి పూజ గదిలో పెడతారు. పూజ గదిలో పెట్టడం చాలా గౌరవించడం బాగానే ఉంది. కానీ పాలు పూజ గదిలో పెట్టడం వల్ల ప్రయోజనమా? పూజ గదిలో కూడా పెట్టి పవిత్రమైన తర్వాత దాన్ని తాగితే మీకు బలం వస్తుందా? కాబట్టి మీరు చెప్పినట్లుగా ఆ గీతామృతాన్ని మనం ఆస్వాదించినప్పుడే వస్తుంది. ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన. ఎవరైనా చెప్పగలరా అండి? శతాబ్దాల పూర్వం, సహస్రాబ్దాల పూర్వం, కృతయుగంలో, త్రేతాయుగంలో ఉన్నటువంటి సత్యాలన్నింటినీ మేళవించి ద్వాపర యుగాంతంలో మన కలియుగంలో మానవులందరికీ ఉపయోగపడటం కోసం చెప్పి, అయ్యా నువ్వు సాధన చేస్తావు, ధైర్యము గొప్పదన్నావు కదా, ఆ సాత్వికమైనటువంటి ధైర్యంతో చేస్తావు. కానీ నువ్వు చేసేటువంటి సాధన ఏకేహ కురునందన, నీ లక్ష్యాన్ని చేరటానికి నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి ధైర్యము, నీ వేల గంటల సాధన, ఇవన్నీ కూడా బాగా సహకరించాలి అన్నారు.